ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అక్కినేని ఫ్యామిలీలో అఖిల్ ఒక్కడే వెనకబడిపోయాడు. ఫ్లాప్ లో ఉన్న నాగార్జున నా సామిరంగతో ఫామ్ లోకి వచ్చాడు. నాగ చైతన్యకు హిట్స్ రాకపోయినా ఎప్పుడు ఏదో ఒక ప్రాజెక్ట్ తో బిజీగానే ఉంటున్నాడు. అయితే అఖిల్ ఏం చేస్తున్నాడంటే హీరో కోసం కథలు వండుతున్నారన్న మాట తప్ప కొత్త ప్రాజెక్టులు అనౌన్స్ చేయడం లేదు. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అఖిల్ నెక్స్ట్ సినిమాపై ఎలాంటి అప్డేటు రాలేదు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా ఉంటుందన్న టాక్ వచ్చిందే కానీ అనౌన్స్ చేయలేదు. యూవీ హోమ్లే ఫిల్మ్స్ తో కలిసి ఓ భారీ సినిమా ప్లాన్ చేసిందన్న న్యూస్ కూడా వినిపిస్తోంది. సలార్ టు సక్సెస్ సెలబ్రేషన్స్ లో అఖిల్ అందుకే కనిపించాడట. అఖిల్ తో చేయబోయే ప్రాజెక్ట్ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. సాహోకు పనిచేసిన అనిల్ కుమార్ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడని, 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో సినిమా తీస్తారని తెలిసిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వంటి యావరేజ్ మూవీ తప్ప హిట్ లేని అఖిల్ పై 100 కోట్లు ఖర్చు పెట్టడంతో ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి. అదిగో ఇదిగో అంటూ ఈ ప్రాజెక్టు గురించి ఊహాగానాలే తప్ప అనౌన్స్ చేయలేదు. అఖిల్ హీరోగా పరిచయమైన సినిమా వచ్చి 9 ఏళ్ళు అవుతుంది. ఇంకో ఏడాదైతే దశాబ్దం పూర్తి చేసుకుంటారు. ఈ 9 ఏళ్లలో నటించింది 5 సినిమాలే అయినా బ్రేక్ రాలేదు. లాస్ట్ మూవీ ఏజెంట్ వచ్చి ఏడాది పూర్తవుతోంది. అందరి ద్రాక్షలా ఉన్న సక్సెస్ అఖిల్ ని ఎప్పుడు వరిస్తుందో కానీ ముందు సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.